ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా CWC ఇవ్వలేదు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారము. 40,000 కోట్లతో ప్రాణహిత చేవల్ల పూర్తయ్యేది. 1,27,000 కోట్ల ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు. జియోలాజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు. ఆ తప్పును జైలుకెళ్ళేది ఎవరో కాలమే చెబుతుంది. వచ్చే వారం మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు NDSA కాళేశ్వరంపై 20 రకాల సమాచారం ఇవ్వాలని కోరితే గత ప్రభుత్వమే కాదు ప్రస్తుత సర్కారు ఇవ్వలే. నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ వీరు మరొక మాట కూడా అన్నారు. ఆ మాట కూడా చదివి వినిపిస్తాను నేను మీకు. ఇక కొంచెం దీనిపైన లోతుగా మనం మాట్లాడుకోవచ్చు, ఎందుకు అవసరం ఇది. ఇవాళ తుమ్మిడెట్టి వద్ద నీటి లభ్యత లేదని CWC చెప్పనే లేదు. అక్కడ 165 TMCలు ఉన్నా 67 అని నాడు బారాస ప్రభుత్వం దుష్ప్రచారం. తర్వాత సొంత డిజైన్లతో కాళేశ్వరాన్ని చేపట్టింది. ఆ ఆకృతులను CWC ఆమోదించలేదు. వెదిరే శ్రీరామ్. ఇవి సార్ ప్రశ్నలు. ఇందులో ఏది నిజం? ఇక చూడండి, ఇప్పుడు మేము 2015లో మొన్న ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మా రిపోర్ట్ 2015 మేము ఏప్రిల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని వారు చదివారు. అందులో వెరీ క్లియర్ గా మేము ప్రాణేత చేవల్ల తుమ్మిడిహట్టి దగ్గర నుంచి తీసుకోండి, వాళ్ళు 152 లెవెల్ ఒప్పుకోకుంటే 151కి చేయండి, 151 కాకపోతే 150 అన్న చేయండి, దాన్ని కూడా ఒప్పుకోకపోతే కింద అది కల్వలు అది ఒక విలేజ్ ఉన్నది కింద వల్కల్పల్లి సంథింగ్ ఉన్నది, అక్కడ గార్జ్ గా ఉన్నది అనమాట. గార్జ్ పోర్షన్ ఉన్నది మొత్తం ప్రాణేత. అయితే అక్కడ మనము బ్యారేజ్ కట్టుకున్నట్టయితే ఇటు తెలంగాణలో గాని అటు మన మహారాష్ట్రలో గాని 1 ఎకరం కూడా మునగవలసిన అవసరం లేదు. అక్కడి నుంచి మనం ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఆల్రెడీ 70 కిలోమీటర్లు తవ్వినటువంటి కాలువకు లింక్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా మేము ఆల్టర్నేట్ ఇచ్చాం. అటువంటప్పుడు మేము ఆ రోజు చెప్పిన తర్వాత మళ్ళా అక్కడ నీళ్లు అప్పుడు లేవు అని చెప్పేసి రాలేదు అప్పుడు CWC నుంచి. తర్వాత CWC వాళ్ళు ఒక లెటర్ ఏం రాశారంటే, మీరు ఇక్కడ నుంచి 90 days కే మీరు ప్రొవిజన్ పెట్టుకున్నారు తీసుకుపోవడానికి, మరి పంట కాలము 120 రోజులు కదా, మళ్ళా మరి ఆ 30 రోజులకు మీరు నీళ్లు ఎక్కడి నుంచి వాడతారు దానికి? మరి ఇన్ని 18 లక్షల ఎకరాలు, తర్వాత మళ్ళా దానికి ఇంకా సప్లిమెంటేషన్ ఉన్నది ఇంకా. కాబట్టి మీరు అన్నప్పుడు అదొకటి అన్నారు. దాని తర్వాత ఇంకోటి ఏమన్నారంటే, అక్కడ మనకు దొరికేది 168 TMCలే, మీకు కావాల్సిందేమో చాలా 200 పైన కావాలంటున్నారు కదా, మరి అంత మీ యొక్క రిక్వైర్మెంట్ ఇక్కడ దొరకపోవచ్చు. 108లో కూడా మళ్ళా 63 TMCలు అప్ స్ట్రీమ్ యూటిలైజేషన్ పోతే మీకు 102, 103 ఉంటది అని వాళ్ళు క్లియర్ గా చెప్పిండ్రు. CWC వాళ్ళు చెప్పిందే. దాని తర్వాత మనము మళ్ళా ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఎంత దొరుకుతుంది అవైలబిలిటీ అని మనం వాళ్ళని అడిగినప్పుడు, అంటే వ్యాప్కోస్ చేసిన సర్వీస్ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ మీకు మనం 282 అడిగితే 280 ఇంకో 2-3 TMCలు ఎక్కువ కలిపి ఇక్కడ ఉన్నదని అవైలబుల్ అని వాళ్ళు ఇచ్చిందే కదా, మనం ఇచ్చింది కాదు కదా. అప్పుడు షిఫ్ట్ చేయడం జరిగింది అసలు. అది ఇప్పుడు అక్కడ అవైలబుల్ గా లేని దగ్గర నుంచి మనం ఎట్లా అని చెప్పి మేడిగడ్డకి షిఫ్ట్ CWC ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదనే ఇవ్వడం జరిగింది. మరి వెదిరి శ్రీరామ్ గారు మరి వారు జలశక్తి మినిస్ట్రీకి వారు అడ్వైజర్ గా ఉండి మరి వారే ఇట్లా తప్పుడు సమాచారం చెప్తే ఎట్లా అండి? CWC మళ్ళీ ఈ విధంగా 16 అప్రూవల్స్ ఏ విధంగా వస్తాయి? ఇప్పుడు హైడ్రోలాజికల్ క్లియరెన్స్ కూడా ఎందుకు ఇస్తుంది? ఇక్కడి నుంచి అక్కడనే దొరుకుతున్నప్పుడు ఆడనే ఇచ్చేవారు కదా, అక్కడ లేదనే కదా వారు ఇచ్చిన దాని ప్రకారం కదా ఇక్కడికి వచ్చింది. అవును, మరి వారు ఆ విధంగా చెప్పడం చాలా భావ్యం కాదు. కాబట్టి మరి వారు ఏ పద్ధతిలో చెప్పిండ్రో తెలియదు. మనకు 16 అప్రూవల్స్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయండి? అందులో CWC కదా మొత్తం ఇచ్చింది మొత్తం. తర్వాత ప్రాజెక్ట్ వయబిలిటీ కాదా అనే దాన్ని కూడా ఇచ్చింది అసలు అప్రూవల్. కాబట్టి ఈ రోజు అన్ని మాట్లాడడం అనేది రాజకీయంగా మాట్లాడితే దానికి ఆన్సర్ లేదు నాకు, కానీ టెక్నికల్ గానైతే ఆ రోజు డెఫినెట్ గా CWC క్లియరెన్స్ తర్వాతని ఈ ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది అని నేను భావిస్తున్నా. తర్వాత
మనకు సిడబ్ల్యూసి నుంచి ఎన్నడూ కూడా మీరు ఎందుకు మేడిగడ్డని చూజ్ చేసుకుంటున్నారు, అక్కడ వాటర్ అవైలబుల్ ఉన్న తర్వాత అని ఏదన్నా లెటర్ రాసిందా అండి? అసలు అక్కడ లేదని చెప్తేనే ఇక్కడికి వస్తాం మనం, అసలు వాళ్ళు చెప్పిన దాని మీద. కాబట్టి అయినా కూడా మీ దృష్టి కూడా తెస్తున్న బుచ్చన్న గారు, మా తెలంగాణ రిటైన్ అసోసియేషన్ ఏమన్నది ప్రభుత్వానికి, మొన్న ఎట్లయితే 15లో ఒక లెటర్ రాసినామో మేము అదే విధంగా 16లో వీళ్ళు సిడబ్ల్యూసి ఈ విధంగా అక్కడ వాటర్ అవైలబుల్ లేదు ఇక్కడ ఉన్నదని చెప్పిన తర్వాత కూడా అక్కడ ఎంత అవైలబుల్ ఉందో అక్కడ బ్యారేజ్ కట్టాల్సిందే, అక్కడ ఉన్న అవైలబుల్ వాటర్ ని తీసుకోవాల్సిందే. ఎందుకంటే అదొక సింగిల్ స్టేజ్ లో లిఫ్ట్ తో ఎల్లంపల్లిలో పడుతుంది. అక్కడ 102 కాకపోతే 100 రాని, 70 రాని, 80 రాని, 60 రాని, ఎన్ని టీఎంసీలు వచ్చినా ఆ నుంచి తీసుకొని షార్ట్ ఫాలే మేడిగడ్డని తీసుకోవాలని కూడా మేము లెటర్ ఇచ్చినాం మేము ప్రభుత్వానికి ఆ రోజు. ప్రభుత్వం కూడా ఏమన్నదంటే డెఫినెట్ గా అక్కడ మేము మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టేది ఉన్నది, దాని తర్వాత తప్పకుండా ఆ నుంచి మేము అప్పుడు 50,000 ఎకరాలే అప్పుడు ఆదిలాబాద్ అని చెప్పడం జరిగింది ప్రాణహిత చేవెళ్లలో. అయితే దాని తర్వాత ఎప్పుడైతే మేడిగడ్డ నీకు షిఫ్ట్ అయిందో అప్పుడు ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆదిలాబాద్ కు మేము ప్రాణహిత మీద బ్యారేజ్ కట్టి 2 లక్షల ఎకరాలకు మేము ఆయకట్టు ఇస్తాం ఆదిలాబాద్ కు అని 1,50,000 పెంచింది, 50,000 నుంచి 2 లక్షలకు చేసింది. కాబట్టి అట్లా తప్పకుండా అక్కడ బ్యారేజ్ కడతారని మేము అనుకున్నాం, కానీ మరి ఎందుకో దాని మీద గత ప్రభుత్వం మరి శ్రద్ధ పెట్టలేదు. అదే చేసిందంటే బాగుండేది, ఆదిలాబాద్ ప్రజలకు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళకు మనం ఇంతవరకు అది కట్టలేదు. తర్వాత వారధా మీద కడితే ఇది ఎక్కువ లెంత్ ఎక్కువ అవుతున్నది, ప్రాణహిత మీద కట్టడం వలన అక్కడ తుమ్మిడిహట్టికి మీద మనం కట్టడం వల్ల అది 7 కిలోమీటర్లు బ్యారేజ్ అవుతున్నది, చాలా 4,000 కోట్లకు అవుతున్నది. కాబట్టి వాళ్ళ వరకు సరిపోను 2 లక్షల వరకు అయితే వారధ మీదనే బ్యారేజ్ కట్టి ఇస్తామని చెప్పేసి కూడా ఏదో ప్రపోజల్ ఫైనల్ అయింది. మరి అది కూడా ఇంతవరకు వర్క్ అయితే ఏం టేకప్ చేయలేదు. ఆ 70 కిలోమీటర్ల కెనాల్ వాడుకుంటూ వాళ్ళకు 2 లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పారు. కానీ మేమేమంటున్నామంటే ఇప్పటికి కూడా అయినా కూడా దాన్ని తప్పకుండా చేస్తూ ఆ 70 కిలోమీటర్లని ఎక్స్టెండ్ చేసి ఎల్లంపల్లి వరకు తీసుకుపోయినట్టయితే ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎన్ని వాటర్ తీసుకోగలుగుతాం అంత వాటర్ ని తీసుకుంటేనే బాగుంటుందని మేము భావిస్తున్నాం. మరి సార్ ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర అదే వివాదం మళ్ళీ వస్తున్నది. నాకు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు కూడా చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పిన మాట 148 మీటర్లు ఒక చర్చ జరిగింది, 152 మీటర్లు ఒక చర్చ జరిగింది. 152 మీటర్లు ఎందుకు వయబుల్ కాదు అని అంటే అవతలేదో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది, అనుమతులు రావు అన్నారు కదా. అయితే మొదలు ఒరిజినల్ గా ప్రపోజ్ చేసింది ఇప్పుడు వార్ధా అండ్ వైనగంగా కాన్ఫ్లుయెన్స్ నుంచి దాన్ని ప్రాణహిత అంటాం కదా మనం. ఆ ప్రాణహిత కాన్ఫ్లుయెన్స్ నుంచి కిందికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల కింద మనం బ్యారేజ్ అప్పుడు అనుకున్నాం. అనుకుని దాన్ని తుమ్మిడిహట్టి అది తుమ్మిడిహట్టికి అటువైపు మహారాష్ట్ర అప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు అప్పుడు పాత టోపోషెట్ల ప్రకారంగా అది రిజర్వ్ ఫారెస్టే ఉండే. కానీ దాని తర్వాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయిన సంగతి అప్పటి సమైక్య రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి తెలియక ఆడబెట్టింది. కానీ ఎప్పుడైతే టెండర్ కూడా పిలిచారు ఆ ఏజెన్సీ పోయినప్పుడు తెలిసింది అనమాట అటువైపు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నదని. అప్పుడు ఇమ్మీడియట్ గా ఏం చేశారంటే పైకి జరిపోవడం జరిగింది అన్నట్టు, కాన్ఫ్లుయెన్స్ దగ్గరనే పెట్టడం జరిగింది. అటువైపు అది వన్యప్రాణి సంరక్షణ ఏరియాలో కాని ఏరియాలకు వచ్చింది అన్నట్టు అది అటువైపు. కాకపోతే ఏంటంటే అప్పుడు కిలోమీటరు లోపల ఉన్నటువంటి బ్యారేజ్ 7 కిలోమీటర్లకు అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది వైనగంగ మీద కట్టాలి బ్యారేజ్, మధ్యలో గ్యాప్ ఉంటది, అది కంటిన్యూ చేయాలి, ప్లస్ మళ్ళా యువతల మన వార్ధా నది మీద కూడా కట్టాలి అనమాట. కడితేనే మనకు ఆ టోటల్ బ్యారేజ్ వస్తున్నది. సరే దాన్ని అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి చేస్తే అయిపోతుండే. అప్పుడు 4,000 అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బ్యారేజ్ కాలేదు అంటే 4,000 ఇప్పుడు ఇక్కడ మేడిగడ్డ కూడా అయింది కదా. ఇప్పుడు మేడిగడ్డ ఇప్పుడు 1,800 అనుకోరు, మరి 4,000కు పోయింది. మరి అది కూడా కట్టేసి అయిపోతుండే అప్పుడే అంటే బాగుండేది. అది కట్టేసేసి ఆ వాటర్ ని 148 అయినా కూడా మనం కొంచెము రీఇంజనీరింగ్ చేసుకున్నట్టయితే అక్కడ మనం కట్టినటువంటి మనం నిర్మించిన 170 కిలోమీటర్ల కాలువని వాడుకునే అవకాశం ఉండేది కొంత. కాకపోతే ఒక చిన్న
మైనర్ లిఫ్ట్ ఇక్కడ కొంత పెట్టుకున్నట్టయితే మన దాంట్లోకి పడే అవకాశం ఉంటుందని కూడా మేము అందులో ఎస్, చెప్పడం జరిగింది మా ఇచ్చిన రిపోర్ట్ లో. రైట్ దానికి రైట్, కొంత థరో ఎగ్జామినేషన్ చేసినట్టయితే మనకు బాగుండేది. డెఫినెట్ గా అది బాగుండేది. దాన్ని మనం ఎప్పుడైతే షిఫ్ట్ అయినామో మేడిగడ్డకు అటు మీద టోటల్ గా నెగ్లెక్ట్ చేయడం అనేది కొంచెం జరిగిందని భావించాల్సి వస్తుంది గత ప్రభుత్వం. ఎస్ సార్, సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి మళ్ళీ మేము తుమ్మడిగట్టు నుంచి తీసుకుంటాం అది ఇది అని అంటున్నారు. సరే తీసుకోండి, అది మొదలు గత ప్రభుత్వం కూడా తప్పకుండా అక్కడ బ్యారేజ్ కడుతున్నది కాబట్టి అక్కడ బ్యారేజ్ కట్టేసేసి ఆ వాటర్ ఎంత వచ్చినా దాన్ని తీసుకుంటే ఆ షార్ట్ ఫాల్ ఇక్కడ నుంచి తీసుకోగలుగుతాం కదా మనం. సరిపోతుంది, అటువంటి ఇబ్బంది ఏం లేదు. అది అక్కడి నుంచి ఎక్కువ వచ్చింది అనుకో, 100 TMS వచ్చింది అనుకో, బ్యాలెన్స్ ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం. ఇంకా బ్యాలెన్స్ కూడా ఒకవేళ మనకు ఎల్లంపల్లి నుంచి మనకు ఫుడ్ మన కడెం నుంచి స్వర్ణ నుంచి వచ్చిన తర్వాత పైనుంచి మనకు గోదావరి నుంచి మన SRS నుంచి వచ్చిన సర్ప్లస్ ఉన్నాయి అనుకోండి, అవే సరిపోతే అవే తీసుకుంటాం కదా. ఈవెన్ తుమ్మడిగట్టు నుంచి కూడా తీసుకోము అప్పుడు. అది నేను అనేది. రైట్ సార్. సార్ ఇంకొకటి, NDSA కమిటీ చైర్మన్ గా చంద్రశేఖర్ అయ్యారు కాళేశ్వరపై అధ్యయనానికి. ఇంకా దీనికి ఒక కన్క్లూడ్ దొరికినట్లు అనుకోవచ్చా మనం ఈ రిపోర్టు వచ్చిన తర్వాత? ఇక చూడండి, నేను అనేది ఏంటంటే ప్రపంచంలోనే మాకు తెలిసిన సమాచారం మేరకు ప్రపంచంలోనే సీకెంట్ పైలింగ్ విధానంలో ఒక బ్యారేజ్ నిర్మించడం అనేది ఫస్ట్ మన ఈ 3 బ్యారేజ్లే ప్రపంచంలో. మీరు సీకెంట్ ఫైలింగ్ అంటే చూడండి, మీరు గూగుల్లో పోయి విచ్ ఈస్ ది ఫస్ట్ బ్యారేజ్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ సీకెంట్ పైలింగ్ సిస్టమ్ అని కొడితే మీకు అన్నారం అని వస్తుంది. చూడండి, సీకెంట్ ఫైలింగ్ అంటే మనము అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ లో దీనికి కట్ ఆఫ్ వాల్స్ కడతాం అన్నట్టు. అంటే దీన్ని మధ్యలో ఉన్నటువంటి రాఫ్ట్ కు దాన్ని శాండీని కన్ఫైన్ చేయడానికని అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ లో వాళ్ళ మన దీనికి నదికి అడ్డంగా ఆనకట్ట అది కట్టేటువంటి దాన్ని ఏమంటారు ఒక కాంక్రీట్ వాల్, దాన్ని సీకెంట్ పైలింగ్ విధానంలో చేశారు అన్నట్టు. అంటే ఒక పైలింగ్ ని డ్రిల్లింగ్ చేస్తుంటారు 1 మీటరు డయతోని, ఒక మీటరు డైరీలో అందులో మొత్తం కాంక్రీట్ పంపిస్తారు, ప్లెయిన్ కాంక్రీట్, ఒక్కొక్క మీటర్ గ్యాప్ ఇచ్చుకుంటూ. తర్వాత మధ్యలో ఏదైతే ఉందో అది RCC తోని పైలింగ్ చేస్తారు అన్నట్టు. ఇందులో ఇటువైపు అటువైపు కట్ చేస్తుంటారు కొంత, అంటే ఆ విధంగా కంటిన్యూటీ వస్తుంది అనమాట. ఆ విధానం అనేది వేరే అప్లికేషన్స్ కు వాడిండ్రు, కానీ ఒక బ్యారేజ్ నిర్మాణానికి ప్రపంచంలోనే వాడలేదు. అటువంటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేసుకోవాలి మరి? అది దాన్ని CWC వాళ్ళని ఎందుకు ఇక్కడ మటుకు నేను మాట్లాడుతున్నా, మరి అది వేదిరి శ్రీరామ్ గారు ఆ విషయం మాట్లాడలేదు. సీకెంట్ పైలింగ్ విధానంలో బ్యారేజ్ నిర్మించినప్పుడు డెఫినెట్ గా మన CDO వాళ్ళు మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా మనం అందులో తీసుకోవాల్సిన అవసరం ఉంటే విత్ ది హెల్ప్ ఆఫ్ CWC వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయవలసి ఉంటుంది డిజైన్ లో. మీరు ఇంతవరకు ప్రపంచంలో లేని డిజైన్ మీరు ఇచ్చి CWC వాళ్ళకి నాలెడ్జ్ లో లేకపోవడం ఏంటంటే అసలు అది CWC వాళ్ళు ఏంటంటే కొన్ని రాష్ట్రాలకు ఉన్నటువంటి డిజైన్ వింగులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మేము మళ్ళా అంతకుముందు ఎట్లుండేదంటే ప్రతి ఒక్కటి CWC వాళ్ళ యొక్క అప్రూవల్ తోని డ్రాయింగ్స్ మనం అమలు చేసినాం అప్పుడు. కానీ ఎప్పుడైతే మన దగ్గర పర్ఫెక్ట్ ఇంజనీర్స్ డిజైన్ వింగ్ లో చాలా నిష్ణాతులు ఉన్నారని తెలిసిన తర్వాత కొన్ని రాష్ట్రాలకు ఎగ్జామ్షన్ ఇచ్చింది CWC. మాకు రెఫర్ చేయవలసిన అవసరం లేదు, ఇవన్నీ మీరే చాలా నిష్ణాతులు ఉన్నారు అని మనకి ఇచ్చింది. కానీ ఎంత నిష్ణాతులు ఉన్నా ప్రపంచంలోనే మొదటిసారి సీకెంట్ పైలింగ్ విధానంలో ఒక బ్యారేజ్ నిర్మిస్తున్నప్పుడు CWC ని మనం కన్సల్ట్ చేయకపోవడం అనేది అది నేను కొంచెము మన అప్పటి మన డిజైన్ వింగ్ వాళ్ళది కొంచెం నిర్లక్ష్య వైఖరి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే డెఫినెట్ గా చేయవలసి ఉండే అసలు వాళ్ళు అందరు కూడా ఏజెన్సీ తరఫునే గానీ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ CWC మన CDO వాళ్ళు గానీ చేస్తే బాగుండేది కదా. మనకి ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పర్టైజ్ విధంగా మనకి ఇంకా వచ్చేది డిజైన్ ఏ విధంగా చేయాలనేది. మనకు ఎల్లంటి వాళ్ళని తప్పు పట్టేది లేదు, వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎన్నో ఇంటర్నేషనల్ గా నేషనల్ గా ఎన్నో ఐకాన్ ప్రాజెక్ట్స్ నిర్మించినటువంటి వాళ్ళు. ఇటీవలనే బాంబేలో ఒక సముద్రంలోనే వాళ్ళు ఒక బ్రిడ్జ్ కట్టింది 23 కిలోమీటర్లు చూసి వచ్చాను. మరి అటువంటిది వాళ్ళకు ఇది లెక్క కాదు. కానీ సంథింగ్ వెంట్ రాంగ్. ఇది ముఖ్యంగా నాకు తెలిసిన కాడికి ఏంటంటే 2019 ఎప్పుడైతే ఇది ఇనాగరేషన్ అయిందో June 1 రోజు, ఆ సంవత్సరం వచ్చిన ఫ్లడ్స్ కే అసలు కింద ఉన్నటువంటి అప్రాను మొత్తం ఆ బ్లాక్స్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయినాయి, కొట్టుకుపోయినాయండి. దాని తర్వాత ఇమ్మీడియట్ గా
ఇమ్మీడియట్ గా దాన్ని రెక్టిఫై చేయవలసి ఉండే 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ముట్టుకోలేదు. ఇది టోటల్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో మనం నెగ్లిజెంట్ గా ఉన్నామని తెలుస్తున్నది. ఆ విధంగా ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకు మరి తిరిగి కంప్లీషన్ రిపోర్ట్ ఇవ్వడం అనేది కూడా తప్పు కదా అని నేను భావిస్తున్నా. వాళ్ళతో రెక్టిఫికేషన్ చేయించవలసి ఉండేది కదా. ఈ గారు లెటర్ రాసినా కూడా మరి ఎందుకు కాలేదు మరి అది ఎలాంటి వాళ్ళు పీరియడ్ లోనే వాళ్ళ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ లోనే అయింది కదా. ఇట్లా ఇనాగరేషన్ అయింది జూన్ లో, మీకు 2 నెలల 3 నెలల ఫ్లడ్స్ లో పోయినాయి అవి. ఇది బ్యారేజ్ కాదు, 3 బ్యారేజీలలో జరిగింది అది. అవును. కాబట్టి ఇది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యొక్క లోపంగా భావిస్తున్నాను. దాని తర్వాత దీన్ని బ్యారేజ్ లెక్క డిజైన్ చేసి రిజర్వాయర్ లెక్క వాడుకోవడం జరిగింది. అది కూడా ఒక లోపం అనుకోని భావిస్తున్నాను. రైట్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ చుట్టే ఇవాళ చర్చ మొత్తం జరుగుతున్నది. పోయిన ఎన్నికల సందర్భంలో కూడా కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎజెండా బహుశా అనుకుంటా సార్ ఈ 70 సంవత్సరాల కాలంలో 2 ఎన్నికలు, ఒక ఉద్యమం, 2 ఎన్నికలు నీళ్ల కేంద్రంగానే జరిగింది. 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ నీళ్ల కేంద్రంగానే జరుగుతున్నది రాజకీయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను బుచ్చన్న గారు. చెప్పండి. ముఖ్యంగా ఈ రోజు ఇప్పుడు అధికార పార్టీ తరఫున వీళ్ళందరూ ఇప్పుడు పాలమూరుకు రంగారెడ్డికి వెళ్ళారు. వారిని ఒకటే కోరుతున్నదంటే ఇమ్మీడియట్ గా పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేసేటువంటి ఒక యాక్షన్ ప్లాన్, దాని తర్వాత డిండి కూడా దాంతోనే ముడిపడి ఉన్నది కాబట్టి డిండి యొక్క భవిష్యత్తు కూడా తేల్స్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఒకవేళ పాలమూరు రంగారెడ్డి డిండి కనుక మనం టైంలో కంప్లీట్ చేసుకోగలిగితే 16 లక్షల ఎకరాలు మనకు మహబూబ్ నగర్ పాత కంబైన్డ్ మహబూబ్ నగర్, నల్గొండ అండ్ రంగారెడ్డి జిల్లాలో మనము ఇవ్వగలుగుతాం 16 లక్షల ఎకరాలు ఆయకట్టు. కాబట్టి దాని మీద వాళ్ళు డెఫినెట్ గా ఈ రోజు పోయినందుకు అది ఒక ఫలితాలు చూపిస్తుందని భావిస్తున్నా. అదే విధంగా ఇప్పుడు కాళేశ్వరం ఏదైతే వెళ్ళినరో వీళ్ళు, మేము కోరేది ఒకటి ప్రభుత్వాలని, ఏదన్నా ఉండినండి ఇప్పుడు అది కొంత కుంగింది కానీ అది జాతీయ సంపద. మన యొక్క ప్రజలు కట్టిన పన్నుల ద్వారా లేకుంటే అప్పుల ద్వారా కట్టుకున్నటువంటి ప్రాజెక్టు. దానికి సరే తప్పులు జరిగినాయి, కొంత జరిగినా కూడా దాన్ని కాపాడుకునే విధానంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇమ్మీడియట్ గా ఫ్లడ్ సీజన్ వచ్చే లోపల దాన్ని కూడా సేఫ్ గా మనము చేసుకొని దాని తర్వాత ఎంక్వైరీ చేసి ఎవరి దానికి బాధ్యులో వారి మీద చర్యలు తీసుకోవచ్చు. ఈ ఫ్లడ్ సీజన్ వచ్చే లోపలనే దానికి తాత్కాలికంగా ఏమైనా చేయగలిగితే చేస్తే బాగుంటది. దాని తర్వాత మనం విఫలంగా దాని గురించి మనం రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది తెలుసుకోవచ్చు. కానీ తాత్కాలికంగా మనం దాన్ని ఇమ్మీడియట్ గా ఫ్లడ్ సీజన్ లో ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన మెజర్ తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను.